ఫణిభూషణ్ రావు వ్యవసాయ కూలీలకు రోజుకి రూ. 7 ఇవ్వడానికి నిర్ణయించాడని తెలిసి ఊళ్ళోని కోలాగాలందరూ అత్యవసర సమావేశం జరిపి వాళ్ళు మాత్రం చస్తే ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అయితే సమ్మె చేస్తామని వాళ్ళ కూలీలు కొందరు గొడవ చేశారు. ఫణిభూషణ్ రావు ఆ కూలీల దగ్గరకు వెళ్ళాడు లోపాయికారిగా. మీరు గొడవ చెయ్యండ్రా, నేను రూ. 7 ఇస్తున్నాను. వాళ్ళెందుకివ్వరు? ఇచ్చేంత వరకు సత్యగ్రహణం చెయ్యండి అని సలహా ఇచ్చాడు. ఈ విషయం కోలాగాలకు తెలిసింది. అన్నా, మన జాతికే ఎసరు పెడుతున్నాడే ఫణి, ఇతనికి బుద్ధి చెప్పాలి అనుకున్నారు ఉమ్మడిగా వాళ్ళంతా. ఎలా చెప్పాలి? పంచాయతీ ఎలక్షన్లు దగ్గరకొస్తున్నాయిగా. దాంట్లో వీడి పరువు మర్యాదల్ని పిండి మరలో పెట్టి ఆడించినట్టు ఆడించెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఒకనాడు శ్రీని భోంచేసి పొలానికి వెళ్తూ ఉండగా గురువులు పడుతూ లేస్తూ వచ్చాడు. బాబయ్య, మరిడమ్మ గుడి పొలాన్ని జప్తు చేస్తున్నారండి అని ఓగురుస్తూ చెప్పాడు. ఎందుకు? ఏమోనండి, కోర్టుళ్ళు ఏవో ఆర్డర్లు ఇచ్చారంట. శ్రీని గురువులతో బయలుదేరాడు. శ్రీని మరిడమ్మ గుడి పొలాల దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ బండరాముడు, మరో 4 వస్తాదులు, కోటు ఆమిన అక్కడ ఉన్నారు. పొలంలోకి ఎవర్ని దిగనీయకుండా కర్రలతో జడిపిస్తున్నారు. ఏమిటిది? అని అడిగాడు శ్రీని కోటు ఆమినని. ఈ ఊరు పంచాయతోలు ఈ భూముల మీద కేసెట్టారండి. అది తేలే వరకు కోతలకెయ్యకూడదని స్టే ఆర్డర్ ఇచ్చారండి. ఇదిగోనండి ఆర్డరు. ఆమిన ఆర్డరు చూపించాడు. శ్రీని ఆర్డర్ చదివి నిశ్చేష్టుడైపోయాడు. స్టే ఆర్డరు కోర్టిచ్చింది. కాని ఈ రాముడు వీళ్ళు ఎందుకొచ్చారండిక్కడికి? అన్నాడు శ్రీని. ఆర్డరు అమలు వరసడానికండి అన్నాడు బండరాముడు కసిగా. అది అమలు జరపడానికి కోర్టుంది. మధ్య మీరెవరు? వెళ్ళండి. పొలంలో అడుగు పెట్టారా మాట దక్కదు. ఏంటి సెయ్యా? సేసుకుంటారా? మరంతే గదంటయ్యా అన్నాడు గురువులు. బండరాముడు పళ్ళు పటపటా కొరికాడు. అయ్యగారికి అల్లుడైపోయారు గాని శ్రీనిని బండరాముడు ఆ క్షణాన బుర్రబదులు కొట్టేసి ఉండేవాడు. వాడు రౌడీలు కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోవడంతో గురువులు మొదలైన హరిజనులు శ్రీనిని చుట్టుముట్టేశారు. ఇదేం న్యాయం బాబయ్యా? ఏడాది పొడుగునా రెక్కలు ముక్కలయ్యేటట్టు ఈ బంజర్లన్నీ బాగుచేశాం. తమరు ఏం చేయించారు? సరిగ్గా ఫలసాయం చేతికొచ్చేతలికి తినొద్దని అడ్డెంతుతున్నారు అని వాపోయారు. మీకేం భయం లేదు. మీరేం ఈ భూముల్ని అన్యాయంగా ఆక్రమించలేదు కదా. కలెక్టర్ గారి పర్మిషనుంది. ప్రభుత్వం ముద్ర ఉంది. ఈ భూమ్మీద మీకు హక్కుంది. నేను వెళ్ళి లాయర్ దగ్గరికెళ్ళి సంప్రదిస్తాను. మీరు నిశ్చితంగా ఉండండి. ఏం నిశ్చితం బాబయ్యా? వారం రోజులో కోతలు కోసేయాలి. కేస్ మట్టుకి కేస్ జరగనీయండి. కానీ ఎందుకు పనికి రాకుండా ఈ తిండి గింజల్ని ఎందుకు ఇట్ట ఎవరికి దక్కనివ్వకుండా చెయ్యడం? అదే చిత్రం గురువులు. ప్రభుత్వం అవునన్న దానికి కోర్టు తిరస్కరిస్తుంది. కోర్టు సమ్మతించిన దాన్ని ప్రభుత్వం మరో బిల్లు పాస్ చేసి నోరు మూయించేస్తుంది. ప్రభుత్వంలో ఈ బిల్లుల్ని పాస్ చేయించేది మనం ఎన్నుకునే ప్రతినిధులే. ఈ ప్రతినిధుల స్వార్థానికి ఏమాత్రం ఎదురు దెబ్బ తగిలినా పాత చట్టాల్నే మార్చేస్తారు అని శ్రీని వెళ్ళిపోయాడు. శ్రీని లాయర్తో సంప్రదించాడని, పట్నం వెళ్ళాడని తెలుసుకొని ఫణి శారద దగ్గరికి వచ్చాడు. నీతో ఒక ముఖ్యమైన సమస్య గురించి నీతో సలహా అడగాలని వచ్చానమ్మా. తండ్రి గాదు, గ్రామ పెద్దగా. కూర్చోండి. కాఫీ తాగుతారా? కూతురుగా కాదు అంది శారద. నువ్వెలా ఇచ్చినా తాగుతానమ్మా.
ఇవాళకి 10 రోజులయ్యింది. సరైన తిండి తిని, మంచి కాఫీ తాగి అని ఫణి ముందరి కాళ్ళకు బంధన వేశాడు. శారద కాఫీ తెచ్చి ఇచ్చింది. ఫణికి ప్రాణం లేచి వచ్చింది. అదేం పట్టించుకొని శారద, ఏదో సలహా అన్నారు అంది. క్షణం ఊపిరి తీసుకొని ఫణి తను తెచ్చిన కాగితాల కట్ట విప్పాడు. ఒక కాగితం మీద పెద్ద స్కెచ్ ఉంది. మరో పెద్ద కాగితం మీద ఒక డ్రాయింగ్ ఉంది. ఒక పెద్ద సరస్సు దాని చుట్టూ తారు రోడ్డు, రోడ్డుకి ఇరువేపులా మేర్కోరి లైట్సు, సరస్సుకి చివర పెద్ద అత్యాధునికమైన బిల్డింగ్, మరోవేపున పెద్ద మైదానం, మైదానం చుట్టూ అందమైన ఫెనింగ్ మొక్కలు, ఒక పక్క అందమైన దేవాలయం. ఏమిటిదంతా? బావుందా? అన్నాడు ఫణి. పటంలో బాగుంది. దీన్ని తయారు చెయ్యాలని ఉందమ్మా. ఎక్కడ? మన గ్రామంలోనే. ఓహో! పంచవర్ష ప్రణాళికలా? అంది శారద స్కెచ్‌లు మూసేస్తూ. దీనికేనా నా సలహా అడిగారు? ఆ సరస్సు ఉంది చూశావ్? అది మత్స్య పరిశ్రమాభివృద్ధి కేంద్రం. ఆ బిల్డింగ్ ఫిష్ ఫ్యాక్టరీ. ఆ గుడి ఉంది. అది పునర్మించాక మన మరిడమ్మ గుడి. కానీ అక్కడ ఎవరో సేద్యం చేసుకుంటున్నారు అంది శారద. అదే చెప్తున్నది. ఆ గుడికి సంబంధించిన 100 ఎకరాల నేలలో 50 ఎకరాల సరస్సు, మిగతా 50లో 25 ఫ్యాక్టరీకి, 25 మారిడమ్మ జాతరకి. కానీ ఈ భూముల్ని మిలిటరీ వాళ్లకు ఇచ్చింది ప్రభుత్వం. వద్దని మేమెంత మొత్తుకున్నా అటు ప్రభుత్వం గాని, ఇటు ప్రజానాయకుడు గాని వినిపించుకోలేదు. ప్రజానాయకుడెవరు? ఇంకెవరు? మన శ్రీనే. అల్లుణ్ణి పిలిచి చెప్పాను. లాభం లేక పంచాయతీ వాళ్ళు ఇప్పుడు కోర్టులో కేసు వేశారు. ఓహో! ప్రభుత్వం ఏర్పరిచిన పంచాయతీ. ప్రభుత్వం మీదే ఎదురు తిరుగుతుందన్నమాట. ఇందులో నా సలహా ఏమిటి మధ్య? ఇదంతా శ్రీనివాసరావు చేస్తున్నాడమ్మా. ఇతను వాళ్ళ వెనకల ఉండబట్టే వాళ్ళంతగా వెట్రెగిపోతున్నారు. ఆ గురువుగాడు నిన్న మొన్నటి వరకు నా పాలరుగా ఉండే వెధవ నువ్వంతంటే నువ్వింత అని ఎదురిస్తున్నాడు. ఇక రేపు నన్ను నడివీధిలో చొక్క పట్టుకొని గుంజి లెంపకాయ కూడా కొడతాడు. ఇదంతా ఎవరిచ్చిన కొమ్ములు? అల్లుడు కాబట్టి నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఇంత మంచి ప్లాన్ వేసి గ్రామాన్ని పాశ్చాత్య పద్ధతులతో అభివృద్ధి చేద్దామనుకునేసరికి శ్రీని పంతం పట్టి నా ప్రణాళికలన్నిటినీ ఏటిలో కలుపుతున్నాడు. ఏమ్మా, ఏం మాట్లాడావు? ఏమిటి మాట్లాడాలి? ఇప్పుడు నీ తండ్రి పరువు కాదమ్మా పోతున్నది. మన గ్రామం పరువు, ప్రతిష్టలు గంగలో కలిసిపోతూ ఉంటే చదువుకున్నదానవు నువ్వు చూస్తూ ఊరుకుంటావా? మన గ్రామం అభివృద్ధి కావటం నీకు ఇష్టం లేదా? సరే, మీరెళ్ళండి. ఆయనొచ్చాక మాట్లాడతాను. అతను వినిపించుకోడమ్మా. మహామహా వాళ్ళే వచ్చి చెప్పారు. కాని పంతం తను గొప్పవాడిననే అహం. శారదకి కొంత కోపం వచ్చింది. ఆ పంతమేదో నేను చూస్తాను. మీరు వెళ్ళిరండి. ఫణి తన పాచిక పరిందని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. శ్రీనివాసరావు పట్నం వెళ్ళి 2 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. శారద ప్లాన్లు అన్నీ చూపించి, తండ్రి వాదనంతా తన వాదనగా వినిపించింది శ్రీనివాసరావుకి. ఈ ప్లాన్ బాగానే ఉంది. కానీ దీన్ని అమలు జరపడానికి ఎంతవుతుందో తెలుసా? ఎంతైతే మీకెందుకు? ప్రభుత్వమే ఇస్తుందిగా. ప్రభుత్వం దగ్గర అంత స్తోమతే ఉంటే రామపాద సాగరమే కట్టించి ఉండేది. ఓహో! దానికోసం మీరు ప్రభుత్వానికి ఆదా చేస్తున్నారా? శ్రీని క్షణం మాట్లాడలేదు. నీ మనస్తత్వం ఏమిటో అర్థం కావటం లేదు శారదా. ఆవాల ఇలాంటి పెద్దవాళ్ళ కోసం మీ నాన్నగారిని ఎదిరించి సమ్మె చేశావు. ఈవేళ నేను అదే పని చేస్తూ ఉంటే
ఆయన వైపు నుంచి మాట్లాడుతున్నావు. నిజానికి వాళ్ళకి మత్స్యు పరిశ్రమ అభివృద్ధి చెయ్యాలనే తలంపు ఎప్పుడు కలిగిందో తెలుసా? వాళ్ళు భూమి సంపాయించి, బాగు చేసుకొని పంట పండించడానికి తయారైనప్పుడు. ఇప్పుడు ఫలసాయం వాళ్ళ చేతికి వస్తున్నప్పుడు సరిగ్గా స్టే ఆర్డర్ తెచ్చారు. కాళ్ళ కింద పడి ఉండే వీళ్ళకి సొంతానికి భూములున్నా అసూయే దీనికి కారణం. ఇలా ఎంతకాలం ఈ పేదవాళ్ళని వేధించుకు తింటారు? ఎంతకాలం దేశం జనాభాలో 90 వంతుల మందిని కాళ్ళ కింద నొక్కి ఉంచుతారు? అందుకని ఆ 90 మందిని వెనకేసుకొచ్చి విప్లవం లేవదీస్తారా? నేను లేవదీసేది విప్లవం కాదు, న్యాయాన్ని. తిరస్కరించవద్దంటున్నాను. ఇందులో నువ్వు ఏ విధంగా జోక్యం కలిగించుకున్నా సమస్య పరిష్కారం కాదు అని మాటలు తుంచేసి బయటకు వెళ్ళిపోయాడు. శ్రీనివాసరావు బయటకు వెళ్ళగానే జీవులో నుంచి ఇన్స్‌పెక్టర్, పోలీసులు దిగారు. సారీ శ్రీనివాసరావు గారు, మీ మీద అరెస్టు వారెంటొచ్చింది. నా మీద ఎందుకు? మీరిక్కడ కూలీల్ని ప్రోత్సహించి అలజడి రేపుతున్నారని. ఇన్స్‌పెక్టర్ మాటలు పూర్తి కాకుండానే శారద బయటకు వచ్చింది. ఆయన అలజడి రేపుతున్నది ఎవరిచ్చారు రిపోర్టు? అంది. ఫణిభూషణ్ రావు గారు. శారద నిర్ఘాంతపోయింది. శ్రీని శారద ముఖ కవళికల్ని చూస్తూ ఉన్నాడు. అలజడి రేపుతున్నది ఆయన కాదు, నేను. నన్ను అరెస్టు చెయ్యమని ఉంటారు. సరిగ్గా చూడండి అంది. కాదమ్మా, మిస్టర్ శ్రీనివాసరావు అని ఉంది ఇందులో. అదొక్కటే కాదు, కోర్టువారి స్టే ఆర్డర్‌ని ధిక్కరించి రాత్రికి రాత్రి మరిడమ్మ గుడి పొలంలో కోతలు కోయించారంట. ఏమిటి? నేను కోతలు కోయించానా? శ్రీని అర్థం కాని చూపు చూశాడు. అరెస్టయిన గురువులు శ్రీని దగ్గరకు వచ్చాడు. బాబయ్య, తప్పంతా మాదండి. రాత్రి మేమే తొందరపడి ఏమవుతుందో అని కోతలు కోశావండి. తమరికిందులో ఏ సంబంధం లేదని చెప్పినా వినిపించుకోవటం లేదండి. అయినా కోర్టువారి ఆర్డర్‌ని ధిక్కరించడం మీ తప్పు కదా! వాళ్ళదేం తప్పు లేదు. వీళ్ళ నోటి దగ్గర కూడు పడగొట్టడానికి పంచాయతీ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే, వీళ్ళ కష్టాన్ని వీళ్ళు తినటం తప్పా? వీళ్ళను అరెస్టు చేసే అధికారం వాళ్ళకెంతుందో దాన్ని ఎదిరించడానికి వీళ్ళకు అంతే అధికారముంది అంది శారద కోపంగా. సారీ శారద గారు, ఈ మాట మీరనకూడదు. మా పని మేం చేసుకొనివ్వండి అని ఇన్స్‌పెక్టర్ శ్రీనిని జీవులో ఎక్కించాడు. ఎదురుగా పరుగున రాధ, గోపాలరత్నం వచ్చారు. జీవులోని శ్రీనిని చూసి ఏడ్చినంత పని చేశాడు. అతని మాటలు వినిపించుకోకుండా జీవు కదిలిపోయింది. రాధ శారద దగ్గరకు వచ్చింది. అసలేం జరిగిందక్కా? అంది. ఏం జరగాలో అదే జరిగింది. కూతురి మీద తీర్చుకోలేని పగని అల్లుడి మీద తీర్చుకుంటున్నాడు ఫణి. రా ఇలా. ఆయన జమీందారైతే కావచ్చు. అలాగని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తేనే ఇతగాడికెంత బలమున్నా మనకి బలంగా ఉందిరా అని రాధ చేయి పట్టుకొని లాక్కుపోయాడు గోపాలరత్నం. శారద నోట మాట రాక అలానే ఉండిపోయింది. ఏమిటి, తండ్రి చేయాల్సిన పనేనా ఇది? అల్లుణ్ణి అరెస్టు చేయించి జైల్లో పెట్టిస్తాడా? ఏం, తను మాత్రం ఏం చేసింది? తండ్రి పరువుని రచ్చకీడ్చి కూలీళ్ళ చేత తిరుగుబాటు చేయించలేదా? దానికి ఆయన ఇది ప్రతీకారంగా చేస్తాడా? సరే, ఆయన ప్రతీకారానికి తను ప్రతీకారం చేసి తీరుతుంది. అల్లుడు అరెస్టయ్యాడనే మాట విని జానకమ్మ నిర్ఘాంతపోయింది. అతన్ని అరెస్టు చేయించింది భర్తే అని తెలుసుకున్నాక అతనిలో పోట్లాట వేసుకుంది. న్యాయానికి, బంధుత్వానికి ముడెట్టకు. నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల కోసం కూతుర్నే కాదు, భగవంతుని కూడా ఎదిరిస్తాను. అలాంటి ధర్మదాత ఇంట్లో ఉండటం నాకు చేత కాదు అని జానకమ్మ శారద దగ్గరకు వెళ్ళిపోయింది.
జానకమ్మ కూతుర్ని కౌగిలించుకొని ఏడ్చింది. శారద మాత్రం శిలాప్రతిమలా ఉండిపోయింది. భర్తను విడిచిపెట్టి పరాయివాళ్ళ ఇంటికి వచ్చేశావు. రేపొద్దుట నన్నూ అలానే చెయ్యమని అన్యపదేశంగా బోధిస్తున్నావా? అంది శారద దుఃఖాన్ని, కోపాన్ని దిగమింగుకుంటూ. పరాయి ఇల్లెవరిదే? నా కూతురి ఇల్లే ఇది. నేను కన్నబిడ్డ ఇల్లే ఇది. ఎందుకే నన్నిలా ఏడిపించుకో తింటారు? నన్ను చావచంపితే గాని మీ ఇద్దరికీ నిద్ర పట్టదు కదూ అని జానకమ్మ ఏడ్చింది. నిన్నెందుకు చంపుతాను? ఒక విషయం ఆలోచించమ్మా. నాకీ పెళ్లి చేసింది జానకి రామయ్యకు, ఆయనకు ఉన్న ప్రాణస్నేహం వల్ల కాదు. ఈ శ్రీనివాసరావు గారి మీద ప్రేమ వల్ల కాదమ్మా. ఆయన స్వార్థపు పనులన్నిటికీ ఈయన అడ్డు తలుగుతున్నారని ఆయన్ని లొంగదీసుకోవడానికి బంధుత్వాన్ని కలుపుకున్నారు. బంధువయ్యాక కూడా ఆయన న్యాయం వైపునే నిలబడేసరికి ఆయన అన్యాయపు దారి తొక్కారు. సరేనమ్మా, ఈ అన్యాయాలు ఎంతవరకు నెగ్గుతాయో నేను చూస్తాను అంది శారద సౌమ్యంగా. అంటే తండ్రి మీద కత్తి కడతావా? నా భర్తను జైలుకు పంపించిన మనిషికి గుణపాఠం చెప్పకపోతే రేపు నిన్నూ అలానే చేస్తాడు. ఈ అన్యాయాలు చివరికి పెరిగి పెరిగి ఆయన్నే కాటేస్తాయి. ఆయనకు కళ్ళు తెరిపించి మంచివైపుకి తిప్పించకపోతే మొత్తం గ్రామమే కాదు, రేపాయన ఎమ్మెల్యే అయితే రాష్ట్రమే సర్వనాశనమైపోతుంది. ఈ భాష్యం అర్థం కాని జానకమ్మ కూతురి చేతులు పట్టుకొని బ్రతిమాలింది. శారద ఆమె మాటలు వినిపించుకోకపోయేసరికి పుట్టింటికి పోతానని బెదిరించింది. దానికి శారద లొంగపోయేసరికి ఏడుస్తూ తిరిగి భర్త ఇంటికే వెళ్ళిపోయింది. గోపాలరత్నం ఒక లాయర్ని పట్టుకొని శ్రీని కేసులో వాదించాడు. పంచాయతీ తరపున మరో లాయరు వాదించాడు. రెండు వాదల్ని విన్న మెజిస్ట్రేట్ ఇందులో శ్రీనివాసరావు తప్పు ఏమీ లేదని భయంతో రాత్రికి రాత్రి కోతులు కోయించేసిన గురువులు మొదలైన వాళ్లకు కోర్టుని ధిక్కరించిన నేరానికి 6 నెలలు కఠిన శిక్ష వేసి శ్రీనివాసరావుని విడుదల చేశారు. కోర్టుకి శారద రాలేదు. గోపాలరత్నం, రాధ, తల్లి లక్ష్మి, శ్రీని స్నేహితులు, కొందరు హరిజనులు వచ్చారు. శ్రీని నిర్దోషని తెలిసాక రాధ చెంగున పరిగెత్తుకు వెళ్ళింది. ఆమె కళ్ళనిండా నీళ్లు నిలిచి ఉన్నాయి. న్యాయం గెలిచింది బావా అంది. శ్రీని ఆమె కళ్ళల్లోని నీళ్లు చూశాడు. గెలుస్తే ఈ ఏడుపు దేనికి? కంట్లో నీళ్ళొస్తే ఒక ఏడుపేనా వస్తది? ఆనందానికి కన్నీళ్లు వస్తాయి. సరి సరి, చేసిన నిర్వాకం చాలుగాని నడవండి అని గోపాలరత్నం వాళ్ళని తీసుకుపోయాడు. గోపాలరత్నం బండిమీద తిన్నగా శ్రీనిని తనింటికి తీసుకువెళ్ళాడు. స్నానం అవి చేసి అక్కడే భోంచెయ్యమన్నాడు. ఇంటికి వెళ్తాను మామయ్య. అక్కడెవరున్నారా? ఏం శారద లేదా? ఉంది. మహాతల్లి ఏ క్షణాన ఇంటిలో అడుగుపెట్టిందో అన్నీ అనర్థాలే. అటు తండ్రి పరువు తీస్తుంది. తీసుకోమను. కాని మనింటికి కోడలై వచ్చాక మన పరువు అందులో పోతుందని తెలీదా? ఆ బియ్యపిల్లకు అన్నాడు గోపాలరత్నం కోపంగా. శ్రీని చిరునవ్వే సమాధానంగా ఊరుకున్నాడు. లక్ష్మి శ్రీనిని లోపలికొచ్చి భోంచెయ్యమంది. వద్దత్తయ్యా, ఇంటికే వెళ్తాను అని శ్రీని తన ఆనంద నిలయానికి వెళ్ళాడు. ఆనంద నిలయంలో పిచ్చిదానిలా శారద తిరుగుతుంది. శ్రీని నిర్దోషి అని విడిచిపెట్టేశారని గోపాలం, మంగ పరుగున వచ్చి ఆమెకు చెప్పారు. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆయన ఇంట్లోకి రాగానే ఏం చేస్తుంది తను? పరుగున వెళ్ళి కౌగిలించుకుంటుందా? ఈ భావనకు సిగ్గుపడింది. ఏం చేస్తుందో తనకే తెలీదు. చింపిరి తల, ముఖం జిడ్డుబారి ఉంది. శారద గబగబా వెళ్ళి ముఖం కడుక్కుంది. తల దువ్వుకొని బొట్టు పెట్టుకుంది. ఇంటి ముందర ఎలాంటి చప్పుడైనా ఆయనే వచ్చేశారని గుమ్మంలోకి పరిగెత్తింది. శ్రీని ఎంతకి రాకపోయేసరికి పిచ్చిదానిలా
కాలు కాలిన పిల్లిలా గదంతా తిరగడం మొదలుపెట్టింది. శ్రీని వచ్చాడు. అతన్ని చూడగానే శారద నవనడలు కృంగిపోయాయి. కళ్ళు చెమ్మగిల్లాయి. పరుగు నడకలతో అతని ఎదురుగా వెళ్ళింది. పక్షం మీద వాలిపోయి బావురుమనాలనుకుంది. కాని ఏం చెయ్యకుండానే అలా కొయ్యబొమ్మలా నిలబడిపోయింది. శ్రీని ఆమె ముఖంలోకి చూశాడు. రాధలానే ఆమె కళ్ళు చిమ్మగిల్లి ఉన్నాయి. ఏమని మాట్లాడటం? అతను ఆమె ఎదురుగా స్తనువులా నిలబడిపోయాడు. మాటలు లేవు. చివరికి ముందుగా దేరుకున్నది శ్రీనే. బాగున్నావా శారదా? అన్నాడు. కన్నీళ్ళే సమాధానం. శ్రీని నిట్టూర్పు విడిచి పడక కుర్చీ వైపు నడిచాడు. శారద అక్కడే నిలబడి ఉంది. శ్రీని కుర్చీలో పడుకొని కళ్ళు మూసుకున్నాడు. శారద మనసు చివుక్కుమంది. ఆయనకి తన మీద కోపమా? ఇన్నాళ్ళు తను కనిపించలేదని తన మీద అసహ్యం కలిగిందా? శారద ఒళ్ళు చచ్చిపోయినట్లనిపించింది. కళ్ళనీళ్లు తుడుచుకొని ఎవరితోనో మాట్లాడుతున్నట్టు స్నానం చేసి భోంచెద్దురుగాని రండి అని శారద గబగబా లోపలికి పోయింది. శ్రీని నిట్టూర్పు విడిచి లోపలికి వెళ్ళాడు. కొన్నాళ్ల తర్వాత ఒక రోజున శ్రీని పరుగు నడకలతో ఇంటికి వచ్చాడు. తిన్నగా వంటింటి వైపు వెళ్ళాడు. శారద వంట చేసుకుంటుంది. శారదా అని అరిచాడు. ఇంత గట్టిగా ఎప్పుడూ అరవని శ్రీని వైపు శారద చిత్రంగా చూసింది. ఈ పంచాయతీ ఎన్నికలకు నువ్వు నామినేషన్ దాఖలు చేశావా? శారద ఇంతేనా అన్నట్టు తల ఊపి పని చేసుకుంటుంది. మూడో వార్డులో నిలబడుతున్నావా? అవును. అక్కడే నేను నిలబడాలని నీకు తెలీదా? శారద అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. నాకు మీరెప్పుడు చెప్పారు? చెప్పాలా? తెలుసుకోనవసరం లేదా? ఎలక్షన్లకి నామినేషన్ దాఖలు చేసే ముందు కనీసం ఎవరినైనా ఎందుకడగలేదు? ఎందుకడగాలి? ఫణిభూషణ్ రావు గారు మిమ్మల్నడిగే మూడో వార్డులో నిలబడ్డారా? ఆయన మాట వేరు. ఆయన నాకు ప్రత్యర్థిగా నిలబడ్డారు. నేను అలానే నిలబడ్డానని ఎందుకనుకోకూడదు? అంటే నువ్వు నా మీద, మీ నాన్నగారి మీద కూడా ప్రత్యర్థిగా నిలబడ్డావన్నమాట. నో కామెంట్స్. పంచాయతీ ఎలక్షన్‌లో నిలబడ్డానికి అందరికీ అధికారముంది. ఫణిభూషణ్ రావు గారు రెండో వార్డుకి సంబంధించిన మనిషి. తన వార్డును వదిలి మనముంటున్న వార్డులో ఆయనెందుకు నిలబడ్డారు? ఎవరి మీద కక్ష సాధిద్దామని? మీరు వార్డులో నిలబడ్డారో లేదో నాకు తెలీదు. ఆయన నిలబడ్డారు గనుక నేను నిలబడ్డాను. గెలుపు ఒకరికే వస్తుంది. ఎవరికొచ్చినా మన బంధువుల్లో ఇద్దరూ ఓడిపోవాలి. అది ఎవరికి సిగ్గు? ఓడిపోయే వాళ్ళకు. నువ్వు గెలిస్తే నాక్కూడా సిగ్గు కదా! అలాంటప్పుడు నామినేషన్ ఉపసంహరించుకొని మరో వార్డులో నిలబడండి. నేనెందుకు నిలబడాలి? ఇది నేనుండే వార్డు. ఇక్కడే నిలబడతాను. నేనుండేది ఈ వార్డులోనే. నేను నిలబడటానికి నాకు హక్కుంది అని శారద వంకాయ వేపుడు మొదలుపెట్టింది. శ్రీని కోపం పట్టుకోలేకపోయాడు. ఆమె చెయ్యి పట్టుకొని లాగేశాడు. నువ్వు నామినేషన్ని ఉపసంహరించుకుంటావా లేదా? శారద చెయ్యి విదిలించుకుంది. అది కల్లో మాట. శ్రీని చెయ్యి ఎత్తి చెంప మీద కొట్టాడు. శారద నిర్ఘాంతపోయింది. శ్రీని ఆమె వైపు చూసి నిభాయించుకోలేకపోయాడు. తనెంత మూర్ఖంగా ప్రవర్తించాడు? శారద చిరునవ్వు నవ్వింది. థాంక్స్. నా పంతాన్ని మరింత రేపారు. నేనిక రేపట్నుంచే ప్రచారం చేయించే నైతిక బలాన్ని నాకిచ్చారు అంది. పంచాయతీ ఎన్నికల ప్రచారం మమ్మరంగా సాగుతుంది. మొత్తం 7 వార్డుల్లోనూ ఫణిభూషణ్ రావు తన అభ్యర్థుల్ని నిలబెట్టాడు. అతనికి ఎదురు తిరిగిన కోలాగాలంతా అతనికి ప్రత్యర్థుల్ని నిలబెట్టారు. ప్రతి ఒక్కడూ ఒక్కటైపోయాడు.
ఇంత చాణక్యుడు లాంటి ఫణిభూషణ్ రావు లోపల జరిగిన గూడుపుటాన్ని గుర్తించలేకపోయాడు. ఇది ఇలా ఉండగా హరిజనులు, సామాన్య కుటుంబీకులు, శ్రీనివాసరావు మొదలైన వాళ్ళను ఎగదోసి ఈ ఎన్నికల్లో బలవంతంగా నిలబెట్టించారు. ఎన్నికలకు నిలబడాలని శ్రీనికి ఏ కోశానా లేదు. కాని అలాంటి యువకులు, నిస్వార్థపరులు నిలబడితే గ్రామం బాగుపడుతుందని అతన్ని ఒప్పించారు. అందువల్ల తను మూడో వార్డులో నిలబడ్డాడు. ఫణిభూషణ్ రావు తను ఉండే రెండో వార్డులో నిలబడితే పానకాలరావు మీద ఓడిపోతాననే భయం చొప్పున మూడో వార్డులో నిలబడ్డాడు. అక్కడ శ్రీని, శారద, గోపాలరత్నం తనకి అండదండలిస్తారని ఆశపడ్డాడు. కాని తీరా చూస్తే శారదే తనకు పెద్ద సమస్యై కూర్చుంది. మూడో వార్డులో ఉన్నవాళ్ళు చాలామంది బ్రాహ్మణులు, చదువుకున్న వాళ్ళను. వాళ్ళంతా తనని సమర్థిస్తారని ఫణి ఆశ. కానీ బ్రాహ్మణంలో చాలామందికి నాన్ బ్రాహ్మిన్స్ మీద మంటగా ఉంది. వెనకబడిన కులాల వాళ్ళని ఉద్ధరించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. షెడ్యూల్డ్ కులాల వారికి ఎన్నో అవకాశాలు కల్పించింది. యూనివర్సిటీలో ఫస్ట్ పాస్ అయిన బ్రాహ్మణులకు మెడికల్ కాలేజీలో సీట్లు లేవు. తక్కువ మార్కులతో పాసైన వెనుకబడిన తరగతుల వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు. తెలివితేటలున్న బ్రాహ్మణ కుర్రాళ్ళు చేసేది లేక, ఎదిరించే శక్తి చాలక బ్రాహ్మణ పుట్టకనే తిట్టుకుంటూ బిఏలో చేరి గుమస్తాలవుతున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి దేశానికి పేరు ప్రఖ్యాతలు తేగల మేధావులు ఇలా కూలిపోవాల్సిందేనా అని బ్రాహ్మణులు ఏడ్చారు. కుల, మత, జాతి వివక్షత లేని ప్రజాస్వామిక దేశాల్లో ఇవేం రూల్సో అర్థం కాక కాసెక్కిపోయారు. ఇలా కొన్నాళ్ళు గడిస్తే బ్రాహ్మణులే వెనకబడిన తరగతులు వాళ్ళై చివరికి వాళ్ళే షెడ్యూల్డ్ కులాలు వాళ్ళు అయిపోతారని విరమించారు కొందరు. ఇలాంటి కసితో ఉన్న బ్రాహ్మణపేటలో ఫణి నిలబడ్డాడు. ఆ మాట విని శారద తండ్రి మీద నిలబడింది. శ్రీనివాసరావు అంతకుముందే నామినేషన్ అదే పేటలో దాఖలు చేశాడు. ఫణి గాని, శ్రీని గాని, శారద గాని ఇటు బ్రాహ్మలు కారు, అటు వెనకబడిన తరగతుల వాళ్ళు కారు. అందువల్ల ఆ వార్డులో ఎవరు గెలుస్తారో అనున్యమైంది. అదికాక తండ్రి, కూతురు, అల్లుడు ఒకే చోట నిలబడడం విచిత్రమనిపించింది అందరికీ. ఎన్నికలలో ఎలా గెలవాలో ఫణికి తెలుసు. నోట్లు ఇస్తే రాత్రికి రాత్రి ఓటర్లు తిరిగిపోతారు. కాని నోట్లతో ఆ పేటలోని బ్రాహ్మిల్ని, చదువుకున్న వాళ్ళని లొంగదీయడం కష్టం. అందువల్ల ఓ రోజున పెద్ద సత్యనారాయణ వ్రతం చేయించి ఆ వార్డులోని పురోహితులందర్నీ పిలిచి ఒక్కొక్కళ్ళకి 116 పట్టుబట్టలు కట్టుబెట్టాడు. మరో పంతులుగారి అమ్మాయికి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చాడు. ఫణి స్త్రీలోలుడు కాడు. ఆ సద్గుణం అతన్ని కాపాడుతుందనుకున్నాడు. శారద మూడో వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తుంది. తండ్రి మీద ధ్వజమెత్తిన కూతురు ఎలా ఉందో చూడాలని కొందరు శారదను అపదమస్తకం శల్యపరీక్ష చేశారు. అంత నాజుగ్గా, అందంగా మల్లెపువ్వులా ఉంటుందని ఎవరూ ఊహించలేరు. యువకుల గుండెల్లో రైలు పరిగెత్తించింది ఆమె లావణ్యం. అటు తండ్రి మీదే కాకుండా భర్త మీద కూడా నిలబడిందని తెలిసి మధ్యతరగతి చదువుకున్న వాళ్ళు విడ్డూరంగా చూశారు. ఇది ఎన్నికల ఎత్తు అని కొందరు అనుమానించినా పొలంలో కూలీలకు సాయంగా నిలబడి వాళ్ళ బతుకులకి ఓ దారి చూపించిన వ్యక్తి స్వార్థపరులై ఉండదు అని కొందరు వ్యాఖ్యానించారు. శారదతో చిన్నతనంలో చదువుకున్న అమ్మాయిలు ఆప్యాయంగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్లి పెద్దవాళ్లతో పరిచయం చేశారు. మగపిల్లలు నోట మాట రాక అలాగేనండి అనేవారు. ఫణిభూషణ్ రావు కూడా ఇంటింటా తిరిగాడు. అతను ఎప్పుడు తమకి అపకారం చెయ్యలేదు. అప్పుడప్పుడు ఉపకారాలే చేసేవాడు. అలాంటి మనిషికి ఓట్లివ్వకుండా ఈ చిన్నపిల్లలకు ఓట్లివ్వడమేమిటని పెద్దలు, పిల్లలు, మనవలు, తాతలతో, తండ్రులతో పోట్లాటలు పెట్టుకున్నారు. శ్రీని మాత్రం ప్రచారానికి బయలుదేరలేదు. ఇంటిలోనే కూర్చున్నాడు. స్నేహితులు, శ్రేయోభిలాషులు వచ్చి బలవంతం చేసినా
అతను ఇంటిలోంచి బయటకు కదల్లేదు. అందువల్ల అతని తరపున ఓ శాస్త్రిగారు, కొందరు హరిజనులు మూడో వార్డులో శ్రీని వైపు నుంచి ఓట్ల భిక్షాట చేశారు. ఎన్నికలు దగ్గరకొచ్చే కొద్దీ టెన్షన్ పెరిగింది. బండరాముడు మూడో వార్డులో ఎవర్నో కొట్టాడు. దాంతో వాణ్ణి ఫణి నానా తిట్లు తిట్టాడు. వెధవా! ఎన్నికల టైంలో ఎవరినైనా మనల్ని కొడితే రెండో చెంప చూపించాలిరా! అది గాంధీగారి సిద్ధాంతం. నిజమే కామేమో అనుకొని వాడెళ్ళి హరిజన వార్డులో కావాలని పోట్లాట పెట్టుకున్నాడు. ఒక సోమన్న కోపం ఆపుకోలేక వాణ్ణి చాచి లెంపకాయ కొట్టాడు. బండరాముడు రెండో చెంప చూపించాడు. దాంతో మిగతా వాళ్ళంతా వాడి చెంప వదిలి కాళ్ళ మీద, నడుం మీద పడి అవి రెండూ విరగ్గొట్టేసినంత పని చేశారు. అధికార వికేంద్రీకరణ కోసం నాయకులు పంచాయతీ రాజ్యాన్ని ఏర్పరించారు. అయితే ఈ పంచాయతీలను ఏలుతున్నది ఎవరో తెలిస్తే, ఒకసారి చూస్తే దేశంలో ఏ పంచాయతీ మెంబర్‌కి లక్షకు తక్కువ ఆస్తి లేదు. భిక్షాధికారులు అక్కడక్కడ ఉన్నా వాళ్ళు వాయిస్ లేని వాళ్ళు. వాళ్ళకున్న ఆస్తిపాస్తుల్ని రక్షించుకోవాలంటే అధికారం కావాలి. ఆ అధికారాలు ఈ పంచాయతీల వల్ల, అసెంబ్లీ వల్ల, పార్లమెంట్‌ల వల్ల వస్తాయి. అందుకే ఉన్నవాళ్ళంతా వాటిల్లో స్థానాలు సంపాదించుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు అని శారద ధైర్యంగా అన్ని పేటాల్లోనూ ఉపన్యాసాలు ఇచ్చింది. ఈ ఉపన్యాసమే పని చేసిందో, లేక శారద ఆకర్షణే ఓటర్లని ముగ్ధుల్ని చేసిందో, మొత్తానికి ఫణి నిలబెట్టిన వాళ్ళు, కోలాగాళ్ళు నిలబెట్టిన అభ్యర్థులు అంతా చిత్తులా ఓడిపోయారు. మూడో వార్డులో మాత్రం శ్రీనికి, శారదకు దాదాపు సమానంగా ఓట్లు పడగా, ఫణికి ఒక్క 20 మాత్రమే ఓట్లు పడ్డాయి. అక్కడ కొద్ది మెజార్టీతో శారద నెగ్గింది. శ్రీనివాసరావు నిలబెట్టిన వాళ్ళంతా శ్రీనివాసరావు ఓడిపోయిన శారదమ్మకు నీరాజనాలు పట్టారు. ఆమె మెడ నిండా దండలు వేసి ఊరేగింపుతో ఆనంద నిలయానికి తీసుకువచ్చారు. శ్రీని తన లైబ్రరీలో పడక కుర్చీలో పడుకొని చదువుకుంటున్నాడు. జయ జయ ధ్వానాలు తన ఇంటి ముందరికే వచ్చేశాయి. శ్రీని ఆశ్చర్యపోలేదు. చదువుతున్న పుస్తకం మూసి అలానే చూస్తూ ఉన్నాడు. శారద మెడనిండా ఉన్న దండలతో లోపలికి పరుగున వచ్చింది. శ్రీని శారద వైపే చూస్తున్నాడు. శారద తన మెడలోని దండలన్నీ తీసి శ్రీని మెడలో వేసింది. శ్రీని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మీరు ఇచ్చిన వరంతో గెలిచానండి. నేను గెలవడం కాదు, మీరు గెలిచారు అంది కళ్ళనీళ్లతో. శ్రీని దండలు తీసి టేబుల్ మీద పెట్టాడు. మెల్లగా లేచి హాల్లోకి వచ్చాడు. రాధ పరుగున వచ్చింది. అక్కేది బావా అంది. శారద లోపల్నుంచి వచ్చింది. రాధ ఆమెను కౌగిలించుకుంది. ముద్దు పెట్టుకుంది. కంగ్రాచ్యులేషన్స్ అక్కా! మన స్త్రీజాతికి పరువు నిలబెట్టావు. ఆడదంటే అబల కాదని లబోదిబోమంటున్నారు ఊళ్ళో వాళ్ళు. శ్రీని వెనక్కి చూశాడు. నువ్వు ఓడిపోయావని బాధపడకు బావా! అక్క గెలిస్తే ఒకటినా, నువ్వు గెలిస్తే ఒకటినా అంది. శ్రీని ఇహ ఇక్కడ ఉండలేకపోయాడు. శారద ముఖం ఎర్రబడిపోయింది. ఇందాక ఆనందంతో తిరిగిన కన్నీళ్ళు ఇప్పుడు విషాదశ్రువులనయ్యాయి. శ్రీని తిన్నగా వెళ్ళి తన పొలం గట్ల మీద కూర్చున్నాడు. గోపాలం వచ్చి, ఎందుకు బాబయ్యా ఇచారించడం? శారదమ్మగోరు మీ మీద పంతంతో నిలబడలేదు. తండ్రిగారి మీద పగ సాధిస్తున్నారు. సాధించారు. ఇందులో తమన్ని కించపర్చాలని అమ్మగారికి ఏనాడూ లేదు అన్నాడు. శ్రీని వాడి వైపు చూశాడు. అవును బాబయ్యా! తమరికి తెలవదు. నాతో చెప్పేవారు. ఈ ఎన్నికలలో ఆరుగాని తమరుగాని గెలవాలనేవారు. కాని తండ్రిగారు మాత్రం గెలవకూడదనేవారు బాబయ్యా! శ్రీని సమాధానం చెప్పలేదు. క్షణం తర్వాత నిట్టూర్పు విడిచి లేచి వెళ్ళిపోయాడు. బాగా చీకటి పడ్డ తర్వాత కూడా శ్రీనివాసరావు పిచ్చివాడిలా పొలం గట్ల మీద తిరుగుతూనే ఉన్నాడు. ఆలోచించే కొద్దీ అతనికి శారద మీద
ఆప్యాయతే గాని ఆగ్రహం కలగటం లేదు. పెళ్ళై ఇన్నాళ్ళైనా ఆమెతో తనకి ఎలాంటి దాంపత్య సంబంధము లేదు. శోభనం గదిలో ఆమె తిరస్కరించిందని ఇన్నాళ్ళు తను పంతం పట్టి ఆమె వేపున సరిగ్గా చూడలేదు. అసలు నిజానికి శారదకు ఇష్టం లేదా? ఈ పెళ్ళే అసలు ఒక పెద్ద బూటక నాటకమా? శారద చదువుకుంది. పెళ్లి ఇష్టం లేకపోతే తిరస్కరించవచ్చునే? మరెందుకు సమ్మతించింది? అడిగితే ఆమె చెప్పదు. నిజం తెలియకుండా ఎన్నాళ్ళని ఇలా విడివిడి బ్రతుకులు బ్రతకడం? ఇవాళ ఏమైనా సరే శారదను అడిగేయాలని నిశ్చయం చేసుకున్నాడు. గబగబా అడుగులు వేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు. తలుపు తట్టాడు శ్రీని. రాధ తలుపులు తెరిచింది. రాధను చూసి శ్రీని ఆశ్చర్యపోయాడు. రాధా, నువ్వా? నువ్విక్కడెందుకున్నావ్? అన్నాడు. అదేంటి బావా? ఇంకెక్కడుంటాను? ఎవరే అది? లోపల్నుంచి లక్ష్మి కేక యేసింది. బావమ్మా అంది. అప్పటికి గాని శ్రీనికి స్పృహ రాలేదు. తను వచ్చింది తన ఇంటికి కాదు, తన మామయ్య ఇంటికన్నమాట. గోపాలరత్నం, లక్ష్మి బయటకు వచ్చి శ్రీనిని చూసి ఆశ్చర్యపోయారు. శ్రీని ఏదో బాధపడుతున్నాడని గోపాలరత్నం అతన్ని లోపలికి తీసుకెళ్ళాడు. చివరికి ఏమైందో చూశావేంట్రా? పెళ్లి కాకముందు ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే ఎంత బావుణ్ణో? ఆవాళ పొలంలోకి వెళ్ళింది. ఇవాళ నీ మీద నిలబడి సాధించింది. అలాంటి పిల్లతో మామయ్య అని అరిచాడు శ్రీని. అబ్బబ్బా! అతనసలే మతిపోయి ఉంటే మధ్య మీ దెప్పులేమిటి? అంది లక్ష్మి. భోంచేశావా బాబూ? శ్రీని మాటలకి తడుముకొని చివరికి చేశానని అబద్ధం చెప్పేశాడు. ఇలాంటప్పుడు ఏం మాట్లాడాలో శ్రీనికే అర్థం కాలేదు. గోపాలరత్నానికే తెలీదు. రాధ అంతకంటే మాట్లాడలేదు. లక్ష్మి పాలు తీసుకురావటానికి లోపలికి పోయింది. అన్నం తిన్నావా? అబద్ధం ఆడుతున్నావ్ కదూ? అంది రాధ శ్రీని చెవిలో. శ్రీని ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇప్పుడే నేను శారదక్క దగ్గర్నుంచి వచ్చాను. వెళ్ళు బావా ఇంటికి అంది. శ్రీని లేవబోయాడు. లక్ష్మి పాలు తెచ్చింది. శ్రీని బాగున్నదని పాలు తాగేసి గబగబా ఇంటికి బయలుదేరాడు. శారద పూలమాలల పక్కన కుర్చీలో పడుకొని శూన్యాన్ని చూస్తుంది. తను గెలిచింది నిజమే. కాని ఎవరెవరికి తలంపులు తెచ్చింది? తండ్రికి, భర్తకి. తను తండ్రి మీద సాధించాలనుకున్నదంతా సాధించింది. కాని అన్నం పుణ్యం మెరుగని శ్రీనిని ఎందుకు బాధించడం? తలుచుకునే కొద్దీ ఆమె కడుపు దేవినట్లనిపించింది. ఇంతలో శబ్దమై లేచి చూసింది. శ్రీని లోపలికి వచ్చాడు. శారద మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళి 2 విస్తర్లు వేసింది. శ్రీని కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇచ్చింది. తువాలందించింది. శ్రీని 2 విస్తర్లు చూసి విస్తుపోయాడు. అయినా మాట్లాడకుండా భోంచేశాడు. పక్కనే కూర్చొని శారద కూడా భోంచేసింది. భోజనమయ్యాక శారద విస్తర్లు తీసేసింది. శ్రీని తిన్నగా లైబ్రరీలో కూర్చొని ఉన్నాడు. శారదా! ఉలిక్కిపడింది శారద. ఒకసారి ఇలా రా. భయం భయంగానే ఆ గదిలోకి వెళ్ళింది. కూర్చో. భయంగానే కూర్చుంది. క్షణం నిశ్శబ్దం తర్వాత శ్రీని ముందుకు వంగి అడిగాడు. శారదా! ఒక మాట అడుగుతాను. నిజం చెప్తావా? ఏమిటి? మీ నాన్నగారి మీద నువ్విలా ఎందుకు కక్షలో ఉన్నావ్? శారద ఎదురు చూడని ప్రశ్న. శ్రీని ముఖంలోకి చూసింది. ఏదో అనురాగం, ఆప్యాయత కనిపించాయి. చిత్రంగా నవ్వింది. పెళ్ళైన తొలి రోజుల్లో ఈ ప్రశ్న అడిగి ఉంటే నిజం చెప్పి ఉండేదాన్ని. కాని ఇన్నేళ్ల పరిచయంతో మీరు నాలో ఒక భాగాన్ని బలహీనతపరిచేశారు. క్షమించండి. ఆ సమాధానం జ్ఞాపకతికండి
అంది మెల్లగా. శ్రీని మళ్ళీ చాలా సేపటి వరకు మాట్లాడలేదు. శారదా, నా మీద నీకు ఇప్పటికీ ఎలాంటి అభిప్రాయం లేదా? లేకేం? ఒక సహృదయుడైన మిత్రుడు, మనసు ఇవ్వగలిగే ఆప్తులు మీరు. అంతేనా? అంతకు మించి మరోటేదైనా ఆశిస్తున్నారా? మిత్రుత్వం అనేది మనసులు కలిస్తే ఏర్పడుతుంది. కానీ మన స్నేహం అలాంటిది కాదనుకుంటాను. నీ మెడలో తాళి కట్టి ఇంతకాలమైంది. అయినా ఈనాటికి మన ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం లేదు. ఇక ఎప్పటికీ ఇంతేనా? శారద తలొంచుకుంది. క్షమించండి. ఆ సంబంధాన్ని గుర్తుకు తెచ్చి నన్ను బలహీనురాల్ని చెయ్యకండి. క్షణం నిశ్శబ్దం. తర్వాత శారదే అంది. భార్యగా మీ జీవితంలోకి అడుగుపెట్టాను కాబట్టి ఇన్నాళ్లుగా గృహిణిగా నా బాధ్యతలన్నీ నెరవేర్చుకుంటున్నాను. శారీరకమైన బాధ్యత కూడా ఉందని మీరు అనుకుంటే మీ ఇష్టం. శ్రీని ఆమె వైపు తెరపారి చూశాడు. మనసు లేని నీ శరీరాన్ని అనుభవించమంటావు. అంత నీచంగా నన్ను అంచనా వెయ్యకు శారదా అని బాధగానే లేచి బయట గదిలో పడుకునేందుకు వెళ్ళిపోయాడు. ఎన్నికలైన వారం దినాల వరకు శ్రీని బాధగానే ఉన్నాడు. పగలంతా పొలంలో ఉన్నా రాత్రిళ్ళు ఇంటికి రాగానే స్నానం చేసి భోజనం ముగించి లైబ్రరీలో పడక కుర్చీలో పడుకునేవాడు. శారదలో ఎప్పుడూ కనిపించని భయం, పిరికితనం కనిపించసాగాయి. శ్రీని ఎదుట పడటానికి, మాట్లాడడానికి కూడా భయపడిపోయేది. రాధ వస్తే ఎంతోమంది ఆప్తుల్ని చూసినట్టు చప్పున వెళ్ళి లోపలికి తీసుకొచ్చి మనసు విప్పి మాట్లాడేది. ఇంకా ఎవరొచ్చినా మాట్లాడేది కాదు. ఒకనాడు శ్రీని పొలంలో ఉండగా చిన్ననాటి స్నేహితుడు సత్యం మిలిటరీ డ్రెస్‌లో వచ్చాడు. హలో రైతూ అని పెద్ద గావు కేక పెట్టాడు సత్యం. శ్రీని సత్యాన్ని చూసి ఎక్కడలేని ఆనందంతో అతని దగ్గరకొచ్చాడు. ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఎప్పుడ్రా రావటం? అన్నాడు శ్రీని. మధ్యాహ్నం వచ్చాను. నీకోసమని ఇంటికి వెళ్తే వెధవ పెళ్లి చేసుకున్నానని ఉత్తరమన్నా రాయలేదేంట్రా? నీ అడ్రస్ తెలీదుగా? ఏడ్సావు. సరే, నువ్వు చేసుకున్న పెళ్ళికి చిహ్నంగా ఇవాళ పట్నంలో పార్టీ అన్నాడు. పట్నంలోనా? మర్లేకపోతే ఈ డట్టి పల్లెలోనా? సాయంకాలం ఇంటికి వస్తాను. రెడీగా ఉండు అని సత్యం శ్రీని మాటైనా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. సాయంకాలం అన్న టైంకి కారేసుకొని శ్రీని ఇంటికి వచ్చాడు. కారు శబ్దం విని శ్రీని బయటకు వచ్చాడు. కారులో నుంచి దిగబోతున్న సత్యం శ్రీని కారెక్కి కూర్చోవడంతో ఊసురంటూ కార్‌ని సిటీ వైపుకు పోనిచ్చాడు. సిటీలో ఒక పెద్ద ఇంటిలో సత్యం పార్టీ అరేంజ్ చేశాడు. పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. అందరికీ శ్రీనిని పరిచయం చేశాడు సత్యం. శ్రీని అందరికీ కరచాలనం చేశాడు. పార్టీ మొదలైంది. అంతా గ్లాసులో విస్కీలు పోసుకున్నారు. సోడాలు వేశారు. శ్రీని హడలిపోయాడు. అలవాటు లేదురా సత్యం అన్నాడు. ఈడియట్లా మాట్లాడకు. సొసైటీలో తాగనివాడు ఫూల్ కింద జమ కడతారు. మాట వరసకైనా ఈ ఒక్కరోజు తాగు అని బలవంతం చేశాడు. విస్కీ వేగటుగా ఉంది. ముక్కులో నుంచి చెవుల్లో నుంచి వేడిగాలులు వీచినంత పనైంది. అయినా సత్యం మొహం చూసి తాగక తప్పలేదు. పార్టీలో ఆడ, మొగ అంతా భేదం లేకుండా తాగుతున్నారు. ఇలాంటి సొసైటీని చూడటం ఇదే మొదటిసారి. అతని అంతరాత్మ ఘోష పెట్టింది. మద్యపానాన్ని షేధముందని తన గ్రామంలో కాపుసార బట్టీల వాళ్ళని బెదిరించి చివరికి తీయించగలిగాడు. కాని అదే తను ఇవాళ ఇక్కడ అందరితో బాటు తాగుతున్నాడు. మద్యం నిషేధముండగా ఎలా తాగగలుగుతున్నారా? అన్నాడు శ్రీని మరీ అమాయకంగా. ఎలాంటి చచ్చు ప్రశ్న వేశావురా? వీళ్ళందరికీ లైసెన్సులు ఉన్నాయి. అయినా వీళ్ళు తాగినా పర్వాలేదు అని హుషారు చేసి
సత్యం అతనికి మరింత తాగించాడు. గ్లాస్ పూర్తయ్యేసరికి అతనికి బండరాముణ్ణి బట్టి తీసెయ్యమన్న దీనాన వెనక కనిపించిన శారద కళ్ళ ముందు నవ్వుతూ కనిపించింది. ఉలిక్కిపడ్డాడు శ్రీని. గ్లాసులో సత్యం మరికొంత ద్రవం వేశాడు. శ్రీని వద్దంటూనే గ్లాస్ పూర్తి చేశాడు. కళ్ళు తిరగటం ప్రారంభించాయి. ఇక అక్కడ ఉండలేకపోయాడు. లేచాడు. వెళ్ళిపోతాన్రా. ఎక్కడికి? అన్నాడు సత్యం. ఇంటికి. పార్టీ పూర్తి కాని. పార్టీ పూర్తయ్యేసరికి 11:30 అయ్యింది. ఈ మధ్యలో శ్రీని మరో గ్లాసు తాగేశాడు. కాళ్ళు ఇక నేల మీద ఆనటం లేదు. సత్యం నవ్వుతూ అతని చేతిని పూలమాల కట్టాడు. అతన్ని పట్టుకొని బయటకొచ్చాడు. సత్యం కార్లో కూర్చున్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఇంటి ముందర ఉన్నాడు. ఇంటిని చూడగానే శ్రీనికి పిచ్చెక్కినట్టయింది. ఇంకా ఉందిరా విస్కీ? అన్నాడు. సత్యం మిగిలిన విస్కీ బాటిల్ ఇచ్చేశాడు. శ్రీని ఒక గుక్క నోటిలో వేసుకున్నాడు. జాగ్రత్త రోయ్. మరీ ఎక్కువైతే కక్కుకుంటావ్. దట్స్ ఆల్ రైట్. నువ్విక వెళ్ళు. వెళ్తాను. కానీ ఉదయం బండికే వెళ్ళిపోతున్నా మరి. చిరియో అన్నట్టు వదిన్ని పరిచయం చెయ్యలేదురా? చేస్తా మళ్ళీ వచ్చినప్పుడు అని శ్రీని మరి కొంచెం తాగాడు. సత్యం కారు కదిలింది. శ్రీని ఇంటిలోకి తూలుతూ వచ్చాడు. తలుపు ఎక్కడుందో తెలీదు. సరిగ్గా కళ్ళు విప్పి చూశాడు. తలుపులానే కనిపించింది. ధన్ధన కాలితో తన్నాడు. తుఫాన్లా తలుపు భల్లున తెరుచుకున్నాయి. లోపల గదంతా మసగ్గా ఉంది. మసగ్గా ఉన్న గదిని చూడగానే అతని కళ్ళల్లో కోపం ఉక్రోషించింది. కసి కసెక్కిపోయింది. నరాలు ఉడికిపోతున్నాయి. గుండె మండిపోతుంది. లోపలికి దెబ్బతిన్న పుంజులా తూలుకుంటూ వచ్చాడు. చుట్టూ చూశాడు. అంతా అయోమయం, చీకటిగా ఉంది. ఒక గదిలో చిన్న బల్బు వెలుగుతుంది. అది తన లైబ్రరీ గదిలా కనిపించింది. తను పడుకొని చదువుకునే పడక కుర్చీలో ఎవరో డెవిల్ రాక్షసి పడుకొని ఉంది. కోపంతో విస్కీ సీసా విసిరేశాడు. ఎవరు? ఎవరు? నా లైబ్రరీలో పడుకున్నది? రాక్షసా? అయితే చంపేస్తాను. పవిత్రమైన నా దేవాలయంలోకి దయ్యాలు రాకూడదు అని గబుక్కున వెళ్ళి పడక కుర్చీలో పడుకొని ఉన్న దయ్యాన్ని కొట్టబోయి తూలిపోయాడు. దయ్యం పారిపోవడానికి ప్రయత్నం చేసింది. కాని అతను వదల్లేదు. రాక్షసుల్ని, దుర్మార్గుల్ని, దయ్యాల్ని నాశనం చెయ్యాల్సిందే. చప్పున దయ్యాన్ని పట్టుకొని కూదేశాడు. అంతే, తను పడిపోయాడు. తర్వాత ఏం జరిగిందో తెలీదు. డన్లప్ పిల్లో పరుపు మించి లేచినట్టు తీరుబడిగా గ్రహపతి గుడ్ మార్నింగ్ చెప్తూ తూర్పు పరుపు మించి లేచాడు. శ్రీనివాసరావు గబుక్కున లేచాడు. తను శారద గదిలోకి ఎలా వచ్చాడు? శారద ఏది? గదులు, పెరుడు, తోట అంతా వెతికాడు. ఎక్కడా శారద కనిపించలేదు. ఏమైందో తెలియదు. జరిగిన కథంతా చెప్పి శ్రీని ప్రాసిక్యూటర్ వైపు తిరిగాడు. ఏవైనా ప్రశ్నిస్తారా అన్నట్టు. మద్యపాన నిషేధముండగా లైసెన్స్ లేని మీరు తాగడం తప్పుగా భావించలేదా? అన్నాడు ప్రాసిక్యూటర్. చెప్పాను. స్నేహితుల బలవంతం మీద తాగానని. ఇంటికొచ్చినప్పుడు మీకు అసలు స్పృహ లేదు కదూ? లేదు. మీరా స్పృహ లేని స్థితిలో శారదను డెవిల్, రాక్షసి, దయ్యం, దుర్మార్గురాలా భావించి పీకపిసికి చంపేసి ఉండొచ్చుగా? చంపడం అంటే ఆ పరిస్థితిలో మామూలు మాటలా? మీ లైబ్రరీలో పడక కుర్చీలో పడుకున్న డెవిల్ శారదే ఎందుకు కాకూడదు? శారద కాదు. శారద ఆ గదిలోకి 2 సార్లు మాత్రమే వచ్చింది. ఆ రాత్రి కూడా మీకోసం వచ్చి ఉండొచ్చుగా? నేను చూడలేదు కాబట్టి నాకు తెలీదు. ఉదయం లేవగానే మీరు శారద గదిలో ఉన్నారన్నారు. అది మీకు తెలియకుండానే జరిగిందా?
నేను చెప్పలేను. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని ప్రాసిక్యూటర్ కూర్చున్నాడు. డిఫెన్స్ లాయర్ లేచాడు. మీరు ఆ ఇంట్లోకి తూలుతూ వచ్చారు కదూ! అప్పుడు మీ చేతిలో విస్కీ సీసా విసిరేశారా? దాని మట్టుకుదదే పడిపోయిందా? విసిరేశాను. అది ముక్కలైంది. గదంతా మసకగా కనిపించిందన్నారు. మీ లైబ్రరీలో కూడా అలానే కనిపించింది. అవును. మీ పడక కుర్చీలో తలగడ ఎప్పుడూ ఉంటుందిగా? ఉంటుంది. దాన్నే మీరు దెయ్యంగా, డెవిల్‌గా, రాక్షసిగా భ్రమించి ఉన్నారేమో? అన్నాడు డిఫెన్స్ లాయర్. నాకు సరిగ్గా గుర్తులేదు. మీరు పట్టుకున్న డెవిల్, రాక్షసి, దెయ్యం తేలిగ్గా ఉందా? బరువుగా ఉందా? తేలికగానే ఉన్నట్టు ఫీలింగ్. ఉదయం లేవగానే మీరు శారద గదిలో ఉన్నామన్నారు. అంటే మీరు వెళ్లారా? తెలీదు. అంటే ఒంటి మీద స్పృహ లేనట్టే కదా? అవును. ఆ గదిలోకి ఎలా, ఎప్పుడు వెళ్ళానో తెలీదు. దట్స్ ఆల్ రైట్ యువర్ ఆనర్ అని డిఫెన్స్ లాయర్ పూర్తి చేశాడు. తాగొచ్చి స్పృహ లేని స్థితిలో శారదను బలవంతం చేసి ఆమెను చంపేసి ఉదయం మెలకువ రాగానే శవాన్ని మాయం చేసి ఉంటాడని డిఫెన్స్ లాయర్ ఒక కొత్త విషయాన్ని చెప్పాడు. ఫణిభూషణ్ రావు గ్రామ సౌభాగ్యం కోసం కూతుర్నే కాదు, భగవంతుణ్ణి కూడా లెక్క చెయ్యనని అన్న మాట ఆధారంగా తీసుకుంటే ఫనే శ్రీనివాసరావు ఊరెళ్ళడాన్ని తెలుసుకొని ఆ రాత్రి శ్రీని ఇంటికి వచ్చి శారదను మాయం చేసి అటు కూతుర్ని, ఇటు ప్రత్యర్థి అయిన శ్రీనివాసరావుని ఒకేసారి అంతం చేసేసి ఉంటాడని డిఫెన్స్ లాయర్ ఎదురు అభియోగం చేశాడు. దాంతో కోర్టులో కలకాలం బయలుదేరింది. కోర్టు మర్నాటికి వాయిదా పడింది. మర్నాడు జడ్జి తీర్పు ఇచ్చాడు. ఈ కేసులో ఎవరు ఎవర్ని ఎలా మాయం చేశారో సరైన సాక్ష్యాధారాలు లేనందున శ్రీనివాసరావుని నిర్దోషిగా కేసు కొట్టివేశాను అని తీర్పు ఇచ్చాడు. ఫణి ఇంటికి వచ్చి కదం తొక్కాడు. జానకమ్మ ఏడుస్తూ కూర్చుంది. ఈ కేసు ముగిసి తీర్పు ఇచ్చేసరికి దాదాపు నెల అయింది. ఇంతవరకు శారద చాడే తెలియలేదు. అమ్మాయిగారు సచ్చిపోయే ఉంటారండి అని బండరాముడు ఖచ్చితంగా తేల్చిపారేశాడు. జానకమ్మ మరింత ఏడ్చింది. మన అమ్మాయిగారు ఎంత అల్లారుముద్దుగా పెరిగింది. అలాంటి తల్లిని పొట్టన పెట్టుకున్న వాడితో మనకిక పనేముంది బాబుగారు. తమరు ఊ అనండి. ఆడిని ఈ రాతికే నరికి పారేస్తాను. తర్వాత కేసైతే నేను ఉరికంబమెక్కుతాను. నాకు దిక్కు ముక్కు తమరే గదండి. నా తల్లిదండ్రులు తమరు. ఊ అనండి బాబయ్యా. నెత్తురు ఉడికిపోతున్నది. అగ్గి ఈ రేతికే నరికి పారేస్తాను అని అరుస్తూ ఉన్నాడు బండరాముడు. వాడి చెంప చెల్లుమంది. చూస్తే జానకమ్మ. వెధవ అతన్ని చంపుతావేంట్రా? జానకి అని ఆమెను పట్టుకున్నాడు ఫణి. చూడండి ఆ వెధవ ఎలాంటి మాట అంటున్నాడో. నా తల్లి బతికే ఉంది. ఎక్కడో బతికే ఉంటుంది. అలాంటిది వీడు దాన్ని ఐదోతనాన్ని నాశనం చేస్తాడంటాడా? వెధవని ముందు బయటకు గెంటండి అని తల బాదుకొని ఏడ్చింది. నీకు మతిగాని పోలేదు కదా? వాడు అనగానే అనుజ్ఞ చేస్తానా? ఆ స్త్రీని అసలు నిజం చెప్పటం లేదు. ఏం జరిగిందో వాడి నోటితోనే కక్కించకపోతే నా పేరు ఫనే కాదు. మీరేం కక్కించనవసరం లేదు. నేనే వెళ్ళి అల్లుల్ని ప్రాధేయపడతాను. వద్దు. నువ్వెళ్తే చెప్తాడేంటే? హైకోర్టుంది. అతన్ని తిప్పి తిప్పి సర్వనాశనం చేసినాడు. అతన్నే నిజం చెప్పేస్తాడు. అప్పుడు చెప్పొచ్చు వాడి పని అని బండరాముణ్ణి బయటకు పొమ్మని చెప్పి జానకమ్మను లోపలికి తీసుకుపోయాడు. శ్రీనివాసరావు పిచ్చివాడిలా గడ్డం పెంచేసి ఇంట్లో నుంచి బయటికి రావటం మానేశాడు. రాధ ఇంటికొచ్చి అతనికి వంట అది చేసి పెడుతుంది. అయితే ఫణి సంగతి తెలిసిన గోపాలరత్నం రాత్రిళ్ళు మాత్రం శ్రీని ఇంటి దగ్గర నలుగురు మనుషుల్ని కాపలా పెట్టాడు. ఏ రాత్రికాడ ఎవరొచ్చి ఎలాంటి అఘోత్యం చేసేస్తారో అని తన ఇంటికి వచ్చేయమన్నాడు. కాని శ్రీని చిరునవ్వు నవ్వాడు. వేదాంత ధోరణిలో.
వద్దు మామయ్య. ఫణిభూషణరావు గారు అంత పని చెయ్యరు. చెయ్యలేరు. ఆయనకు మనసులో శారద విషయం తెలుసు. అందుకే నాకేం భయం లేదు. ఒకవేళ నన్ను చంపారనుకో, పోనీ వెధవ ప్రాణం పోయినా భయం లేదు అన్నాడు శ్రీని. నీ ప్రాణం నీకు వెధవదేరా? కానీ మాకు కావాలి. నువ్వు నడిపించే నీ పిచ్చి ఉద్యమాలకి కావాలి. మాట్లాడక వాళ్ళనిక్కడ పడుకోనియ్యి అని నలుగురిని అక్కడ ఉంచి వెళ్ళిపోయాడు. ఒకనాడు మధ్యాహ్నం రాధ భోజనం చేసి శ్రీనివాసరావుకి పెట్టింది. బలవంతంగానే తిన్నాడు. అక్క ఇక ఎప్పటికీ తిరిగి రాకపోతే ఏం చేస్తావు బావా? అంది. శ్రీని రాధ ముఖంలోకి చూసి అదోలా నవ్వాడు. సన్యాసుల్లో కలిసిపోతానని భయమా? నీ అవతారం చూస్తుంటే అలానే ఉంది. శ్రీని రాధ తల నిమిరాడు. భయపడకు. అంత విరిగాని కాను. మొండిఘటాన్ని. బ్రతికే ఉంటాను. మీ మధ్యనే, ఈ గ్రామంలోనే అన్నాడు. ఏమిటో నీ పిచ్చి వేదాంతం అని సాయంకాలం వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక జానకమ్మ వచ్చింది. ఆమెని చూసి ఉలిక్కిపడ్డాడు. జానకమ్మ ఎప్పుడూ అల్లుడి ముఖం సరిగ్గా చూసేరగదు. ఎప్పుడు ఎదురుపడి మాట్లాడలేదు. అతన్ని చూడగానే అతని ముఖంలో కూతురు కనిపించింది. తట్టుకోలేని జానకమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. శ్రీని ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. కూర్చోండి అన్నాడు. జానకమ్మ కూర్చోలేదు. నా కూతురింటికి నేను ధైర్యంగా రాగలిగే అదృష్టం నాకు లేదు బాబూ. పెట్టిపోతలు, కట్నాలు, సీమంతాలు ఎన్నో ఊహించుకున్నాను. అవన్నీ తలకిందులైపోయాయి అని కన్నీళ్లు తుడుచుకుంది. శ్రీనికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ అదృష్టానికి నేను నోచుకోలేదండి. శారద వల్ల నేను సుఖంచి ఉంటే మామగారికి, నాకు గ్రామ సమస్యల్లోనూ ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నా మామగారికి నేను తను రోజు కలిసి వచ్చి ఉండేవాళ్ళం. కానీ ఎందుకో మీ ఇంటి పేరెత్తేసరికి ఆమె కస్సున ఎగిరిపడేది. అత్తగారిల్లు ఉన్నా నేను ఒంటరిగాన్నైపోయానండి. నాకు తల్లి తండ్రి ఎలానూ లేనేలేరు. పెళ్ళయ్యాక మీరే నాకు తల్లి తండ్రి అవుతారని కొండంత ఆశపడ్డాను. కానీ నాకా అదృష్టం లేదండి. జానకమ్మ మాట్లాడలేకపోయింది. క్షణం తర్వాత ఇటూ అటూ చూసి తను తీసుకువచ్చిన ఒక చిన్న మూట ఇచ్చింది. ఏమిటండి? డబ్బు బాబూ. దేనికి? దేనికంటే ఏం చెప్పను. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నీ మీద మీ మామగారు హైకోర్టులో తిరిగి కేసు పెట్టబోతున్నారు. శ్రీని నిర్ఘాంతపోయాడు. నీ దగ్గర లాయర్‌ని పెట్టడానికి డబ్బెక్కడుంది? ఉంచు బాబూ అని బలవంతం చెయ్యబోయింది. శ్రీని ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. మీ ఆదరణే చాలండి. నాకు నైతిక బలం ఇస్తుంది. నేను ఏ తప్పు చెయ్యంది ఎందుకు భయపడాలి? నాకేమీ కాదండి అని నువ్వనుకుంటున్నావు. ఏమన్నా అయితే నా కూతురు గతి ఏం కాను? శారద బ్రతికే ఉంది బాబూ. ఎక్కడో ఉండే ఉంటుంది. అంతకంటే కావాల్సిందేముందండి? కానీ మీ మామగారికి ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. నిన్నిలా ముప్పతిప్పలు పెడితే శారద గురించి నిజం చెప్తావని ఆయన అంటున్నారు. నాకు తెలియంది నేనేం చెప్పగలనండి? నేను చెయ్యని తప్పుకి ఏ కోర్టు నాకు శిక్ష వెయ్యలేదు. క్షమించమ్మా. శారద బ్రతికే ఉంటుందన్న మీ ఆశే నాకు బలాన్నిస్తుంది. అది చాలు నేను గెలవడానికి అని ఆమె ఇచ్చిన డబ్బుని ఆమెకే ఇచ్చేశాడు. కళ్ళనీళ్లు తుడుచుకొని జానకమ్మ వెళ్ళిపోయింది. జానకమ్మ వచ్చి వెళ్ళిన వారం రోజుల దినాల్లోనే హైకోర్టులో ఫణి కేసు వేశాడు. అక్కడ శ్రీనివాసరావు ఇవే విషయాలు చెప్పాడు. సాక్ష్యాధారాలు లేనందున అక్కడ కేసు కొట్టిపారేశారు. శ్రీని మరింత పిచ్చివాడిలా అయిపోయాడు. రాధకు తను సన్యాసుల్లో కలవనని మాట ఇచ్చాడు. కాని శ్రీని
ఆనంద నిలయంలోని సన్యాసి రూపం దాల్చాడు. ఆ రాత్రి 8కి ఎవరో దొంగచాటుగా శ్రీని ఇంటిలోకి రావడం బయట పడుకున్న గోపాలం వాళ్ళు చూశారు. ఎవరు అంటూ కర్ర తీసుకుని లేచాడు. నేన్రా, పోస్టు మాస్టర్ని. శ్రీనివాసరావు గారి కోసం వచ్చాను. ఆయన పడుకున్నారు. అర్జెంటుగా మాట్లాడాలి. అనుమానిస్తూనే గోపాలం లోపలికెళ్ళి శ్రీనితో చెప్పాడు. లోపలికి పంపించు అని సైగతోనే చెప్పాడు. పోస్ట్ మాస్టర్ లోపలికి వచ్చాడు. అతని వెనకాల జనం వచ్చారు. రహస్యం మాట్లాడాలి. మీరెళ్ళండ్రా అన్నాడు పోస్ట్ మాస్టర్. వెళ్ళం. మాకు ఆయనకు రహస్యాలు లేవు. చెప్పండి అని కర్రలు పట్టుకొని నిలబడ్డారు. పోస్టు మాస్టర్ లాభం లేదనుకొని శ్రీని చెవిలో ఏదో చెప్పాడు. శ్రీని షాక్ తిన్నట్టు లేచి నిలబడ్డాడు. నిజంగానా అన్నాడు శ్రీని. నిజమేనండి. ముందు వాళ్ళను బయటికి పొమ్మనండి, చెప్తా. శ్రీని సైగ చేశాడు. వాళ్ళు బయటకు వెళ్లారు. పోస్ట్ మాస్టర్ ఒక కాగితం శ్రీనికి అందించాడు. ఎక్కడ్నుంచి వచ్చింది టెలిగ్రామ్? కాకినాడ నుంచి. శ్రీని టెలిగ్రామ్ మళ్ళీ చూసుకున్నాడు. మీ అమ్మాయి శారద చాలా సీరియస్‌గా ఉంది. వెంటనే బయలుదేరి రండి. గంగాబాయ్, జనరల్ హాస్పిటల్, కాకినాడ. మధ్యాహ్నం ఎక్స్‌ప్రెస్ టెలిగ్రామ్ వచ్చింది. దీన్ని కాపీ తీసి దాచాను. టెలిగ్రామ్ ఫణిగారికి పంపించాను. ఈ పాటికి ఆయన, జానకమ్మ గారు కాకినాడ చేరే ఉంటారు. శ్రీనికి ఏమని మాట్లాడాలో అర్థం కాలేదు. తను రాత్రికి కాకినాడ వెళ్తేనో అనుకున్నాడు. నా పేరు బయటకు రానివ్వకండి. ఫణిగారి పగ పాము పగ అని పోస్టు మాస్టర్ ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఇంతలో గోపాలరత్నం 10 మందితో పరుగున వచ్చాడు. గోపాలంగాడు వెళ్ళి ఈ వార్తను వాళ్ళతో చెప్పగానే రాధ, లక్ష్మణమ్మలతో పాటు వచ్చాడు గోపాలరత్నం. ఏమిట్రా శ్రీని, ఏమిటి? శారద బ్రతికే ఉంది మామయ్య. ఆ? ఎక్కడా? ఎక్కడుంది బావా? అని రాధ అతన్ని బలవంతం చేసింది. శ్రీని గోపాలరత్నాన్ని చూసి మాట్లాడలేకపోయాడు. పోస్టు మాస్టర్ మెల్లగా జారుకున్నాడు. ఎక్కడుందో చెప్పు బావా. ఏం? వెళ్ళి తీసుకొస్తావా? అని అరిచాడు గోపాలరత్నం. పో అవతలికి. ఏం? నేనెందుకు పోవాలి? నేనే వెళ్ళి తీసుకొస్తానో బావే తీసుకువస్తాడు. నీకెందుకు నాన్నా? అని ఎదిరించింది రాధ. నోర్ముయ్ అని అరిచాడు తండ్రి. ఏమిట్రా? ఆ పిల్ల ఎక్కడుంది చెప్పు? ఇప్పుడు మనం పరువు నష్టం దావా వేసి ఆ ఫణిగాడి దగ్గర్నుంచి 1,00,000 వసూలు చేద్దాం అని శ్రీని వైపు తిరిగి అన్నాడు. శ్రీని మాట్లాడలేదు. అలానే కూలబడ్డాడు. మాట్లాడవేంరా? అరిచాడు గోపాలరత్నం. కాకినాడ జనరల్ ఆస్పత్రిలో అని మాత్రం అనగలిగాడు. సరిగ్గా అదే సమయానికి ఫణి, జానకమ్మ, బండరాముడు కాకినాడ జనరల్ హాస్పిటల్‌కి వెళ్లారు. ఒక రూమ్‌లో నుంచి డాక్టర్ వస్తూ ఉంటే ఫణి అతనికి ఎదురుగా వెళ్లి, డాక్టర్ గంగాబాయ్ ఎవరండీ? అని అడిగాడు. డాక్టర్ దానికి సమాధానం చెప్పకుండా, మీరు ఫణిభూషణ్ రావు గారా? అన్నాడు. అవునండి. కంగ్రాచ్యులేషన్స్. మీ అమ్మాయికి మగబిడ్డ అన్నాడు. ఫణి నిశ్చేష్టుడైపోయాడు. జానకమ్మ ఆనందంతో, దుఃఖంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. మా బిడ్డ ఎక్కడుందండి? అని అడిగింది జానకమ్మ. లోపల ఉన్నారు. తల్లీ, బిడ్డ క్షేమంగానే ఉన్నారు. లోపలికి వెళ్తారా? అన్నాడు. ఆయన అనడమే తరువాయి. జానకమ్మ లోపలికి వెళ్ళింది. ఆ మాటలు వింటూ ఉన్న ఇద్దరు జాలర్లు ఫణిభూషణ్ రావు దగ్గరకొచ్చారు. బాబయ్యా! తమరు ఆ బిడ్డకేమవుతారు? అని అడిగారు. వీళ్ళెందుకు తనని అడుగుతున్నారో ఫణికి అర్థం కాలేదు. మా అమ్మాయి అన్నాడు. జాలర్లు ఇద్దరూ ఫణికి నమస్కారాలు చేశారు.
చాలా ఆనందంగా ఉంది బాబయ్య. తమరి అమ్మాయి గారు ఇన్నేళ్ళు మా గుడిసెలోనే ఉన్నారు బాబయ్య. ఫణి ఉలిక్కిపడ్డాడు. మీ గుడిసెలోనా? ఎలా? ఎప్పుడు? అని అడిగాడు. 9, 10 నెలల క్రితం అనుకుంటా. మేం పొద్దుటే చేపలు పట్టడానికని సముద్రంలో నావలు తయారు చేస్తున్నాం. అంతలో దూరంగా ఎవరో నడిసి రావడం చూశాం. అంత పొద్దుట చీకటిలో మనిషెవరబ్బా అని మేం దగ్గరికెళ్ళాం. ఎవరో పెద్దింటి బిడ్డలా కనిపించింది. పలకరించాం. పలకలేదు. మాట్లాడినా జవాబు చెప్పలేదు. ఒకవేళ సముద్రంలో దూకుతాదేమోనని భయమేసి మా ఇంటికి తీసుకుపోయాం. ఇంటికాడ ఎంతడిగినా ఏం చెప్పేది కాదు. ఏమిచ్చినా తీసుకునేదే కాదు. పోలీసులకి రిపోర్టిద్దామనుకున్నాం. కానీ ఎప్పటికన్నా అమ్మాయి తేరుకొని తల్లిదండ్రుల పేరు చెప్తాదని ఆశ. కానీ ఈ ఏళ పొద్దుట పురిటి నొప్పులు మొదలవ్వడంతో మాకు దిక్కుతోచక ఈ ఆస్పత్రికి తీసుకువచ్చామండి అన్నారు జాలర్లు. ఇంతలో జానకమ్మ లోపల్నుంచి పరుగున వచ్చింది. యావండి, అమ్మాయేనండి, మన శారదేనండి. స్పృహ లేదు. ఏం మాట్లాడడం లేదు. రండి చూడండి అని గబగబా చెప్పేసింది. ఫణి గబగబా లోపలికి వెళ్ళాడు. బాగా నీరసించిపోయి అసలు గుర్తుపట్టడానికే వీల్లేకుండా సన్నగా అయిపోయింది శారద. బెడ్ మీద పడుకొని ములుగుతుంది. జానకమ్మ కళ్ళు కన్నీటి కాలవలయ్యాయి. నర్సు తీసుకొచ్చిన బిడ్డని ఫణి చూడలేదు. జానకమ్మ పిల్లాడ్ని తీసుకుబోయింది. ఫణి వారించాడు. నిజం తేలే వరకు బిడ్డను తాకొద్దని కోపంగా అన్నాడు. నా కూతుర్ని అనుమానిస్తున్నారా? అని విస్తుపోతూ అడిగింది జానకమ్మ. నీ కూతురే కాని నా కూతురు కాదా? అనుమానించడం కాదు. నా కూతురు నిప్పులాంటిదే. కాని అన్ని కోటుల్లోనూ ఆ త్రాష్టుడు ఒకటే మాట చెప్పాడు. తనకి శారదకి ఎలాంటి దాంపత్యం సంబంధం లేదని. కాని ఈ బిడ్డ ఎలా వచ్చినట్టు? జానకమ్మ ఇప్పుడు నిశ్చేష్టురాలైంది. అవును, అన్నిటిలోనూ అతను ఒకే విధంగా చెప్పాడు. కానీ నిజమే, ఈ బిడ్డ ఎలా వచ్చినట్టు? అని జానకమ్మ కూడా ఆశ్చర్యపోయింది. వాడు నిజం చెప్పలేదా? ఆ వాళ్ళ తాగొచ్చి శారదని వాడు బలవంతం చేసి ఉంటాడు. కానీ ఈ విషయం తాగిన నశలో తెలీదని తప్పించుకుంటున్నాడు. బలవంతమే చేసి ఉండకపోతే శారద ఇంట్లో నుంచి ఎందుకు పారిపోతుంది? ఇది ముమ్మాటికి ఈ పని ఆ త్రాసుడే చేసి ఉంటాడు అని తీర్పు చెప్పాడు ఫణి. జానకమ్మ నమ్మక తప్పలేదు. కూతుర్ని చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంది. ఈ 10 నెలలు బిడ్డ ఎక్కడ ఎలా ఉందో, కడుపుకి సరైన తిండైనా తిన్నదో లేదో. జానకమ్మ తన బిడ్డని చూసి కడుపు తరుక్కుపోయేలా ఏడ్చేసింది. కాని గుక్కపెట్టి ఏడుస్తున్న చంటి బిడ్డని ఎవరు పట్టించుకోలేదు. శారదకు మెలకువ వచ్చింది. నీరసంగా చెయ్యెత్తి పక్క తడుముకుంది. కూతుర్లో చలనం రాగానే జానకమ్మ శారద దగ్గర కూర్చుంది. అమ్మా శారదా! శారద బరువుగా కనురెప్పలెత్తి చూసింది. జానకమ్మ గుండెలయ తప్పింది. అమ్మా శారదా! నేనమ్మా, నేను మీ అమ్మను తల్లీ. శారద ఎవర్నీ గుర్తించినట్టు లేదు. ఆమె చెవులకు ఒకటే వినిపిస్తుంది, బిడ్డ ఏడుపు. నా బిడ్డ? అంది హీనంగా. ఉందమ్మా అని నర్సుని కేకేసి బిడ్డను తీసుకురమ్మంది. ఫణి వారించాడు. బిడ్డను మాత్రం తన కూతురికి చూపించనన్నాడు. జానకమ్మకు కోపం వచ్చేసింది. బిడ్డను చూపించకపోతే దాని ప్రాణం దక్కదండి. అయినా సరే ఆ బిడ్డ దాని దగ్గర ఉండటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? మీకేం తెలుసు తల్లి మనసు? బిడ్డనిలా ఇవ్వమ్మా అని నర్సు చేతుల నుంచి బిడ్డను లాక్కొని శారద పక్కన వేసింది. ఫణి అడ్డబోయాడు. జానకమ్మ అతన్ని దగ్గరికి రానివ్వలేదు. బిడ్డ ఏడుస్తూ నోరు చప్పరిస్తున్నాడు.
పక్కను చల్లగా ఉన్న చిన్న ప్రాణం కదలటంతో శారద యాత్రికంగా బిడ్డను చేతులతో దగ్గరకు తీసుకుంది. పాలు పట్టింది. అంటే నీ పేదరికమేనన్నమాట. ఇక నేనెందుకు? కూతురుతో ఇక్కడే ఉండు అని ఫణి వెళ్ళబోయాడు. జానకమ్మ అతన్ని ఆపింది. యావండి, అన్నిటికీ మీ పట్టింపులేనా? ఈ 10 నెలలు శారద కనిపించక ఎంత ఏడ్చాం. కనిపించాక కూడా అంత పంతంలోనూ కూతుర్ని తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతారా? శారద నా ఇంటికి రావాలంటే ఆ పాపపు బిడ్డ నా ఇంటికి రాకూడదు. అది తర్వాత చూడొచ్చు. ఇలా ఆవేశాలు పెంచుకుంటే నష్టపోయేది మనమేనండి. మంకుపట్టు మాని నిదానంగా ఆలోచించండి. సరే అయితే, ఒక షరతు మీద నా కూతుర్ని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంటాను. శారదనొక్కదాన్నే ఇంటికి తీసుకెళ్దాం. బిడ్డ పెంటకుప్పలో పారేయ్. మీది మనసా, బండరాయా? తల్లి బిడ్డల్ని వేరు చేసిన పాపం ఎప్పటికి పోదు. ఏమైనా సరే, నాదొక్కటే మాట. సరే అయితే వెళ్ళండి. దాన్ని తీసుకొని నేను నా పుట్టింటికే పోతాను అని ఖచ్చితంగా చెప్పేసి జానకమ్మ శారద పక్కన వచ్చి కూర్చుంది. ఆ కోపంలో ఫణి బయటికి చరచరా వచ్చాడు. కాని కాళ్ళు కదల్లేదు. అక్కడే తాడ్చాడాడు. జాలర్లకు చెరో 1000 ఇచ్చి ఈ రహస్యం ఎవరితోనూ చెప్పొద్దని బయట కూర్చొండిపోయాడు. 2 నెలలు గడిచాయి. ఫణి ఊళ్ళోనే ఉంటున్నాడు. జానకమ్మ మాత్రం ఈ 2 నెలలు కనిపించలేదు. అప్పుడప్పుడు ఫణి మాత్రం ఏదో ఊరెళ్ళి 1, 2 రోజులు ఉండి తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు. శారద బ్రతికే ఉంది అని మాత్రం గ్రామమంతటికీ తెలిసిపోయింది. అంతా తలో రకంగా మాట్లాడుకున్నారు. ఫనే ఆమెను ఇన్నాళ్ళు ఎవరికీ కనిపించకుండా దాచేసి శ్రీనివాసరావు మీద కేసు పెట్టి ఇలా అతని మీదని పగ తీర్చుకుంటున్నాడని కొందరన్నారు. కాదు, ఆ అమ్మాయే భర్తను విడిచి వెళ్ళిపోయిందని కొందరన్నారు. శ్రీనివాసరావు మాత్రం ఏమీ అనుకోలేదు. శారదని ఎప్పుడు తీసుకువస్తారా అని ఎదురు చూస్తున్నాడు. కాని అంతా తనకి అగమ్యగోచరంలానే ఉంది. జమీందారు ఫణిభూషణరావు దేవుడిలో ఏం జరుగుతుందో ఎవరికీ బయటకు తెలియటం లేదు. బహుశా ఫణే అలా కట్టుదిట్టం చేశాడని శ్రీని అనుకున్నాడు. శారద ఒకవేళ తిరిగి వచ్చినా ఫణిభూషణరావు ఆమెను తన ఇంటికి మళ్ళీ పంపిస్తాడా అన్న అనుమానం అతన్ని వేధించసాగింది. అతను పంపించనంటే శారద ఏం చేస్తుంది? తన కర్తవ్యం ఏమిటి? అని ఈ 2 నెలలు తెగ ఆలోచించాడు. ఒక రోజున రాధ శ్రీనికి వంట చేస్తూ ఉండగా గోపాలరత్నం పడుతూ లేస్తూ శ్రీని దగ్గరకు వచ్చాడు. ఒరే శ్రీని, అనుకున్నంత పని అయిందిరా అన్నాడు కంగారుగా. ఏమిటి మామయ్య? ఆ ఫణి రాత్రి కూతుర్ని వెంటబెట్టుకొచ్చాడు. శ్రీని ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. అలాగా? అలా కాదు, ఒక పిల్లాణ్ణి ప్రసవించిందంట. నేను నీతో అన్నానా లేదా? అది ఎవరితోనో లేచిపోయి ఉంటుందని? మామయ్య అని అరిచాడు. ఆ కేకకి హడలిపోయి లోపల్నుంచి రాధ వచ్చింది. ఇంకా ఎందుకురా అరుపులు? అర్ధరాత్రి చెప్పచెయ్యకుండా వెళ్ళిపోయిన పిల్ల బిడ్డను కని తీసుకొచ్చిందంటే ఏమనాలి? ఎవరి బిడ్డరా అది? శ్రీని సౌమ్యంగా అన్నాడు. నా బిడ్డే మామయ్య. గోపాలరత్నం ఆశ్చర్యపోయాడు. మరి కోర్టులో ఆ పిల్లకు నీకు ఎలాంటి దాంపత్య సంబంధం లేదని చెప్పావు? అవును. లేదు. కానీ ఆమె ఇల్లు విడిచిపెట్టిపోయిన రాత్రే బలవంతం చేశావా? అవును. ఈ మాట నాతోనైనా చెప్పలేదేం? నాకు ఆ నిమిషాల్లో తెలీలేదు మామయ్య. కానీ శారద బ్రతికే ఉందని తెలిసాక ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోడానికి తెగ ప్రయత్నం చేసి చివరికి గుర్తు తెచ్చుకున్నాను. ఆ బిడ్డ నా బిడ్డే మామయ్య. గోపాలరత్నం కూలబడిపోయాడు. రాధకి తలా తోకా అర్థం కాలేదు. ఏమిటి నాన్నా? శారదక్క ప్రసవించిందా?
అంది. ఆ! వెళ్లి చూస్తావా? అన్నాడు గోపాలరత్నం. ఇప్పుడే వెళ్తాను పరిగెత్తబోయింది. ఆగు! అని అరిచాడు గోపాలరత్నం. నువ్వు ఆ ఇంటికి వెళ్తే కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూలన పడేస్తాను. ముందు ఇంటికి నడు. నువ్విక ఇక్కడికి రానవసరం లేదు. అదేమిటి మామయ్య! నీ పెళ్ళాం వచ్చింది కదోయ్! రప్పించుకో. బిడ్డని ఆడించుకో. మాతో ఏం పని? అని రాధను రెక్కపుచ్చుకొని లాక్కుపోయాడు. శ్రీని వైపు చూస్తూ రాధ బాధగా వెళ్ళిపోయింది. శ్రీనికి ఇప్పుడేం చేయాలో అర్థం కాక కాలు కాలిన పిల్లిలా తచ్చాడాడు. మధ్యాహ్నం కావస్తుంది. రాధ ఎవరూ చూడకుండా ఫణిభూషణరావు ఇంటివైపు వెళ్ళింది. బయట అరుగుమీద బండరాముడు ఏనుబోతులా కూర్చొని కర్ర చెక్కుకుంటున్నాడు. హాల్లో ఫణి ఇటూ అటూ పచార్లు చేస్తున్నాడు. వీధిలో నుంచి వెళ్ళడం కష్టమని అనుకుంది రాధ. పెరటి వైపు వెళ్ళింది. లోపల మంచం మీద శారద పిల్లని పక్కన వేసి పడుకుంది. రాధ మెల్లగా ఆమె పక్కకి వెళ్ళింది. అక్కా! అంది. శారద మెల్లగా చూసింది. ఆమెని చూడగానే శారదకు ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చింది. రాధా! అంటూ కౌగిలించుకుంది. చూశావా ఎంత పని జరిగిందో? ఏం జరగలేదక్కా! బావ ఎంతో కుమిలిపోతున్నారు. రా వెళ్ళిపోదాం. కానీ ఇక్కడ నాన్న పర్వాలేదు. నాన్న చూడకుండా వెళ్ళిపోదాం అని పిల్లల్ని ఎత్తుకొని ముందు బయలుదేరింది. వెనక శారద లేని బలాన్ని కూడగట్టుకొని వెనక వెళ్ళింది. బయటకు వెళ్తున్న రాధను, శారదను ఫణిభూషణరావు చూశాడు. పెద్దగా అరిచాడు. వాళ్ళు ఆగలేదు. ఫణి వెనకాల పరుగులెత్తాడు. సరిగ్గా ఉంతల దగ్గరకొచ్చేసరికి రాధ దొరికింది. అతనికి ఉక్రోషం ఆగింది కాదు. చేతిలో ఉన్న కర్రను తీసుకొని ఆమె తల మీద బాదాడు. రాధ కెవ్వున కేకేసింది. ఆ కేకకు పొలం దగ్గరున్న శ్రీని చట్టున పరుగున వచ్చాడు. కాని అప్పటికే రాధ నవనాడులు కృంగిపోతున్నాయి. శ్రీని రాగానే అతని చేతిలో పిల్లాడ్ని పెట్టింది. బావా! అక్కని, బాబుని నీ చేతిలో పెడుతున్నాను. బహుశా ఒక కుటుంబాన్ని నిలపడానికే నాకీ జన్మని భగవంతుడిచ్చాడేమో! శ్రీని చప్పున పిల్లాడ్ని తీసుకున్నాడు. శారద అతని కళ్ళల్లోకి చూసింది. తిరిగి రాధ వైపు చూశారు. అప్పటికే ఆమె ప్రాణాలు అనంతంలో కలిసిపోయాయి.